తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 12,760 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగు, కౌంటింగు అదే రోజు మధ్యాహ్నం నుంచి నిర్వహించనున్నారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కానున్నాయి. ఖమ్మం జిల్లాలో 566 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని ఖమ్మము, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి అనే 5 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం పోలింగ్ ప్రక్రియను 3 విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో 192 పంచాయతీలకు, రెండో విడతలో 183, మూడో విడతలో 191 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 77 మండలాలలోని 1678 గ్రామ పంచాయతీలు, 15,128 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈ రాజకీయ పార్టీలు తమ మద్దతు అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం 12,760 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగు, కౌంటింగ్ కూడా అదే రోజు మధ్యాహ్నం నుంచి నిర్వహించనున్నారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కానున్నాయి. ఖమ్మం జిల్లాలో 566 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని ఖమ్మము, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి అనే 5 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం పోలింగ్ ప్రక్రియను 3 విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో 192 పంచాయతీలకు, రెండో విడతలో 183, మూడో విడతలో 191 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 77 మండలాలలోని 1678 గ్రామ పంచాయతీలు, 15,128 వార్డులకు 3 విడతల ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఈ రాజకీయ పార్టీలు తమ మద్దతు అభ్యర్థులను గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, ఎట్టకేలకు చెప్పండి, నిన్న సాయంత్రం ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అప్పటి నుంచి ఎన్నికలు కూడా అయితే అమల్లోకి వచ్చింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నగరం మోగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో 3 విడతలుగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా అయితే ఎన్నికల కమిషన్ కూడా జాబితా జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే 77 మండలాలు ఉన్నాయి. దాదాపు 16,078 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 15,128 వార్డు నెంబర్లు కూడా ఎన్నికలు జరగనున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషనర్ నిన్న అయితే సాయంత్రం తెలియజేసిందో, ఈ నేపథ్యంలో అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా 77 మండలాలకు సంబంధించిన
పూర్తిగా గ్రామ సర్పంచ్ ఎన్నికలు వార్డు నెంబర్ నిర్వహించాలని చెప్పి ఆయా జిల్లా కలెక్టర్లు అలాగే ఎన్నికలకు సంబంధించిన ఏదైతే జాబితా జారీ చేసినో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ అయితే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు చెప్పుకోవచ్చు. ఈ నెల అంటే నవంబర్ 27గా మొదట విడతగా నామినేషన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆయా సంబంధించిన నోడల్ అధికారులు, అలాగే ఎన్నికల నివారణ అధికారి కూడా సంబంధించిన కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన మొత్తం కూడా ఓవరాల్ గా జిల్లా కలెక్టర్లు కూడా పర్యవేక్షణ జరుగుతుంది. అయితే ఇప్పటికే నిన్న జారీ చేసినటువంటి ఎన్నికల కమిషనర్ జారీ జాబితాను చూసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన కూడా దాదాపు 77 మండలాలకు సంబంధించింది దాదాపు 16,078 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలకు 3 విడతలుగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఎప్పుడు స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఆశావాళ్ళు కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న ప్లాన్ 2 ఏళ్ల పాటు కూడా అంటే దాదాపు గ్రామ పంచాయతీ ఏదైతే సర్పంచ్ పరివి కాలం అయిపోయినప్పుడు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా వెయిట్ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు నగరం మోగిందని చెప్పు. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 77 మండలాల్లో 3 విడతల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కూడా ఆయా సంబంధించిన ఎన్నికల అధికారులకు కూడా డిపిఓ గ్రామ పంచాయతీ అధికారులకు కూడా జాబితా జారీ చేశారు. ఇప్పటికే మొదట విడతగా అయితే నవంబర్ 27న కూడా మొదట విడతగా ఎన్నికలు నిర్వహించాలని ఆయా నియోజకవర్గాలు ఆయా జిల్లాల కొన్ని మండలాలు అంటే మహబూబ్నగర్ జిల్లా ఉదాహరణ 5 జిల్లాలు ఉంటాయి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. అయితే నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్ సంబంధించింది కూడా మొదట విడతగా దాదాపు 4 మండలాలుగా నిర్వహించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటాయో ఆ కాన్స్టిట్యున్సీ లో ఆయా మండలాలకు ఎన్ని మండలాలు నిర్వహించాలని ఆ మండలాలు 4 మండలాలుగా మొదటగా 4 కాన్స్టిట్యున్సీలు ఉంటే 4 కాన్స్టిట్యున్సీలు 4 మండలాలుగా నిర్వహించేందుకు కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముమ్మరం చేస్తున్నారు. దాదాపు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఆయా పరిసరాల ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలు నిర్వహించేందుకు మెయిన్ గా అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల ఓటర్ లిస్టు చూసుకున్నట్టయితే పురుషులకు సంబంధించింది అలాగే మొదటి విడతగా చూసుకున్నట్టే పురుషులకు సంబంధించింది కూడా 2,48,222 ఓటర్లు ఉన్నారు. అలాగే మహిళలకు చూసుకున్నట్టయితే 2,51,349 మహిళలు ఓటర్లు ఉన్నదని కూడా జాబితా విడుదల చేశారు. అలాగే నాగరికంలో చూసుకున్నట్టయితే 3,23,015 మంది పురుషులు ఉన్నారు. అందులో 3,24,316 మంది స్త్రీలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వనపర్తి జిల్లాకు చూసుకున్నట్టయితే 1,90,068 మంది పురుషులు ఉన్నారు. అలాగే 1,92,223 మంది పురుషులు ఉన్నట్లుగా స్త్రీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే 1,93,621 గద్వాలకు సంబంధించి కూడా పురుషులు ఉన్నారు. అలాగే 1,99,781 సంబంధించిన మహిళలు ఉన్నట్లు కూడా ఇప్పుడు అధికారులు కూడా గుర్తించారు. అలాగే నారాయణపేట జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే 1,94,124 మంది పురుషులు ఉన్నారు. అలాగే 2,02,410 మంది స్త్రీలు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఓవరాల్ గా అయితే నిన్న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో అయితే ఆశావాళ్ళు ఎవరైతే సర్పంచ్ పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించి కావచ్చు మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కోలాహలం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నేళ్లుగా అంటే గ్రామ సర్పంచ్ పదవి కాలం ముగించినప్పటికీ దాదాపు 19 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఈ నగర మోగడంతో మొదటి విడతగా జడ్పీటీసీ ఎంపీటీసీ నిర్వహించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మొదటగా గ్రామ సర్పంచుల ఎన్నికలు నిర్వహించడంతో కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశావాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అధికార పార్టీకి సంబంధించింది ఎవరైతే రిజర్వేషన్ ప్రకారంగా ఇప్పటికే రిజర్వేషన్ అధికార పార్టీ ఏదైతే 42% స్థానిక సంస్థలు తీసుకురావాలనుకున్నది అంటే 42% మొదటగా విడుదల చేసినప్పుడు కూడా అది క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు రిజర్వేషన్ విషయం కూడా పాత పద్ధతి పోవడంతో అలాగే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పరంగా 42% తీసుకొచ్చి రావడంతో అక్కడక్కడ కూడా కొన్ని అపోహలు ఏర్పడినప్పటికీ కూడా ఇప్పటికే ఆ గ్రామీణ ప్రాంతంలో రిజర్వేషన్ కూడా
ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన మొత్తం ఓవరాల్ గా రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పటికే అధికారులు కూడా ఆయా గ్రామీణ ప్రాంతాలు, మండలాలకు సంబంధించిన అధికారులు కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ నెల మొదట విడతగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జిల్లాల అధికారులు కూడా గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా నిలిచేందుకు జిల్లా కలెక్టర్ల అధికారులు కూడా ఇప్పటికే సమావేశాలు అవుతున్నారు. అదే ఓటర్ల జాబితా ఎంత, ఎక్కడైనా అవకతవకలు జరిగితే ఓటర్ లిస్ట్ కావచ్చు, అలాగే రిజర్వేషన్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఆ సంబంధించిన ముందుగానే గ్రామ పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా జరగాలని నేపథ్యంలో కూడా నోటీస్ విడుదల చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇయ్యలేక నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులు కూడా ఓటర్లని బలోపేతం చేసిండ్రు. అలాగే ఓటర్ లిస్ట్ ను ఫైనల్ లిస్ట్ గా చేసేందుకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎన్నికలు కూడా ఆశావాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. మొదటగా అయితే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ముందుకెళ్తున్నప్పటికీ ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించింది కూడా అక్కడక్కడ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా దాదాపు 77 మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల మొదట విడత, రెండో విడత నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రైట్. ఓకే దేవేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో తక్షణం ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది. మొత్తం 12,760 పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగు, కౌంటింగు అదే రోజు మధ్యాహ్నం నుంచి నిర్వహించనున్నారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కానున్నాయి.